క్లాస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో యూనిట్ 3 ఏ జర్నీ ఈ స్టోరీలో వచ్చినటువంటి కొన్ని ఇంగ్లీష్ పదాలకి తెలుగు అర్థాలు తెలుసుకుందాం. మీనింగ్స్ అర్థాలు. జర్నీ JOURNEY జర్నీ ప్రయాణం. వేరింగ్ WEAR వేర్ ING వేరింగ్ ధరించి ఉన్న లేదా ధరించిన వేరింగ్. కాటన్ COTTON కాటన్ ప్రత్తి లేదా పత్తి అని కూడా అనొచ్చు. కూల్ COOL కూల్ చల్లని. అవుట్సైడ్ OUTSIDE అవుట్సైడ్ బయట. వార్మ్ WARM వార్మ్ వెచ్చని. షూస్ SHOES షూస్ బూట్లు లేదా పాదరక్షలు. నోబడి NOBODY నోబడి ఎవరూ లేరు. నథింగ్ NOTHING నథింగ్ ఏదీ కాదు, ఏదీ లేదు. అలాంగ్ ALONG అలాంగ్ వెంట, కూడా. అలాంగ్ విత్ హిమ్ అతనితో, అతని వెంట, అతని కూడా అని అర్థం వస్తుంది అనమాట. సందర్భాన్ని బట్టి ఉపయోగిస్తాం. ఎంటర్డ్ ENTERED ఎంటర్డ్ ప్రవేశించను. ఎంటర్ అంటే ప్రవేశించుట. ENTER ఎంటర్ అంటే ప్రవేశించుట ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ది వెర్బ్. అలాగే ఎంటర్డ్ ENTERED ఎంటర్డ్ ప్రవేశించను పాస్ట్ టెన్స్ ఆఫ్ ది వెర్బ్. గ్రౌండ్ GROUND గ్రౌండ్ భూమి పైభాగము లేదా మొక్కలు పెరిగే నేల. గ్రౌండ్ అంటే మొక్కలు పెరిగేటువంటి నేల లేదా భూమి పైభాగము, చిన్ని ప్రాంతము, ప్రదేశము అనేటువంటి అర్థం కూడా తీసుకోవచ్చు. వెట్ WET వెట్ తడి. ప్లాంట్స్ PLANTS ప్లాంట్స్ మొక్కలు. వే WAY వే మార్గం, దారి, మార్గము లేదా దారి. స్టోన్స్ STONES స్టోన్స్ రాళ్ళు. టైనీ TINY టైనీ చిన్న. కవర్డ్ COVERED కవర్డ్ కప్పబడి ఉండెను. కవర్ అంటే కప్పుట, మూసి ఉంచుట. కవర్డ్ కప్పబడెను లేదా కప్పబడి ఉండెను. ఎంటైర్లీ ENTIRELY ఎంటైర్లీ మొత్తంగా, మొత్తం అంతా. మోస్ట్ MOST మోస్ట్ ఎక్కువగా. పార్ట్ PART పార్ట్ భాగము. రాక్స్ ROCKS రాక్స్ పెద్ద రాతి బండలు లేదా పెద్ద రాతి శిలలు. ట్రబుల్డ్ TROUBLED ట్రబుల్డ్ ఆటంకం కలిగించెను, ఆటంకపరిచెను. ట్రబుల్ అంటే ఆటంకం కలిగించుట TROUBLE ట్రబుల్. ట్రబుల్డ్ TROUBLED ట్రబుల్డ్ పాస్ట్ టెన్స్ ఆఫ్ ది వెర్బ్ అనమాట. ఆటంకం కలిగించెను, ఆటంకపరచెను. ట్రబుల్ అనేది ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ది వెర్బ్ అయితే ట్రబుల్డ్ పాస్ట్ టెన్స్ ఆఫ్ ది వెర్బ్ అవుతుంది. సౌండ్స్ SOUNDS సౌండ్స్ సౌండ్ అంటే శబ్దము, సింగులర్ నెంబర్ ఏకవచనం. సౌండ్స్ SOUNDS సౌండ్స్ బహువచనము అంటే శబ్దాలు. సౌండ్ అంటే శబ్దము, సౌండ్స్ అంటే శబ్దాలు. డిస్టెన్స్ DISTANCE డిస్టెన్స్ దూరము. గ్రూప్ GROUP గ్రూప్ గుంపు, సమూహము. టూరిస్ట్ అంటే యాత్రికుడు, టూరిస్ట్ అంటే యాత్రికులు, సింగులర్ నెంబర్ అండ్ ప్లూరల్ నెంబర్. ఫైర్ FIRE ఫైర్ మంట.
టెర్రిఫైడ్, TERRIFIED, టెర్రిఫైడ్, భయంతో వణికెను. న్యూ, NEW, న్యూ, క్రొత్త, నూతన. పిక్నిక్స్, PICNICS, పిక్నిక్స్, విహారయాత్రలు. పిక్నిక్ అంటే విహారయాత్ర, సింగులర్ నెంబర్, ఏకవచనము. పిక్నిక్స్ విహారయాత్రలు, బహువచనము అంటే ప్లూరల్ నెంబర్. క్యాంప్ ఫైర్స్, CAMPFIRES, క్యాంప్ ఫైర్స్, గుంపులుగా వేసుకునే చలిమంటలు, వాటిని మనం క్యాంప్ ఫైర్స్ అంటాం. గుంపులుగా వేసుకునే చలిమంటలు. ఇక్కడ కూడా అంతే, క్యాంప్ ఫైర్, క్యాంప్ ఫైర్స్, సింగులర్ నెంబర్, ప్లూరల్ నెంబర్. హెడేక్, HEAD హెడ్, ACHE యాక్. హెడ్ అంటే తల, యాక్ అంటే నొప్పి, తలనొప్పి అనమాట. హెడేక్, తలనొప్పి. నీడ్, NEED లేదా NEED, నీడ్, అవసరం. గో బ్యాక్, GO BACK, బ్యాక్, గో బ్యాక్, వెనుకకు వెళ్ళు. సందర్భాన్ని బట్టి ఈ అర్థం మారుతుందన్నమాట. అంటే గో బ్యాక్ అన్నాం అనుకోండి, ఎవరినన్నా వ్యక్తిని వెనక్కి వెళ్ళు అని అర్థం. వెనక్కి పో అనవలసి వచ్చినప్పుడు కూడా గో బ్యాక్ అనొచ్చు. హే మ్యాన్ యూ గో బ్యాక్ అన్నాం అనుకోండి, అంటే ఏమయ్య వెనక్కి వెళ్ళు అని అర్థం. కమ్ బ్యాక్, COME కమ్, BACK బ్యాక్, కమ్ బ్యాక్, వెనకకు వచ్చు. హే మ్యాన్ కమ్ బ్యాక్ అన్నాం అనుకోండి, ఏమవుతుందని అర్థం, ఏమయ్యా వెనక్కిరా అని అర్థం వస్తుంది అనమాట. వెనక్కి వచ్చు అనేటువంటి దాన్ని మనం వెనక్కి రా అనే విధంగా ఉపయోగించవచ్చు. ఇవి ఈ పాఠంలో వచ్చినటువంటి కొన్ని ఇంగ్లీష్ పదాలు, వాటి తెలుగు అర్థాలు. ఈ వీడియోలో మనం వాటిని చదివి తెలుసుకున్నాం.